పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు మా ఊరి పాడి పంట ఇంకా శతమానం భవతిలో ఏదో మంచి పాట ఉండేనే యాళ్ళ యాదుకొత్తలేదు మమతలు పంచేవేళ ఏదో ఉండే సరే ఏదో పాట పట్టురు కానీ అయితే ఇంతకు నేను పల్లెటూరు పాటలు ఎందుకు వాడుతున్నా అని అంటారా అయ్యో పాడేది నేను కాదల్లా బస్సులల్లా రైళ్ళల్లా జనాలు గీ పాటలే వాడుకుంటూ పోతాన్రు పాండ్రి ముచ్చటేందో చూసేసొద్దాం అగో చూస్తున్నారోల్లా బస్ స్టాండ్లు కిటకిట రైల్ స్టేషన్లు కలకల టోల్ ప్లాజా గల్లపెట్టెలు గలగల ఏడ జూడు జనాలే జనాలు పట్నం జనాలు పల్లె తొవ్వ పడతాన్రు సంక్రాంతి కదా ఇక పోరగాన్లకు బళ్ళు బందు పెద్దోళ్లకు ఆఫీసులకు సెలవులు ఇక పండగ ఇంకేమున్నది అట్లా సొంతూరికి పోతుర్రు మనకాడంటే దసరా ధూమ్ధాం ఉంటుంది కానీ అటు ఆంధ్ర దిక్కు పండుగ అంటే సంక్రాంతేనాయే అందుకే ఆంధ్ర తొవ్వలన్నీ ఇగో ఇట్లా కిటకిటలాడుతున్నాయి ఉల్లో రైల్ స్టేషన్లలోనైతే నిలబడే సందు లేదు సీటు దొరుకుడు తర్వాత సంగతి టికెట్ తీసుకున్న వాళ్ళు రైలు ఎక్కుడు కూడా కష్టమే అవుతుంది ఆగం జగన్నాథం ఇక బస్ స్టాండ్లలో ఇంకో కథ బస్సులన్నీ నిండిపోయినాయి బస్ స్టాండ్లలో జనాలు చూడుర్రి జాతరనే కనబడుతుంది ఇక టోల్ ప్లాజాలలో కిలోమీటర్ల పొడుగుతా లైన్లు చూడుర్రి ఎన్ని గనం కార్లు ఉన్నాయో ఫుల్ ట్రాఫిక్ జామ్ మొత్తానికి ఈ 2 రోజులు బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లు రోడ్లు అన్నీ ఇట్లా కనబడ్డాయి పండుగ రోజు మళ్ళీ అంతా ఖాళీగా ఉంటుంది మళ్ళీ అటుకెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ బిజీ